తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సోషల్ మీడియా ఈ రోజుల్లో ఇది ఒక పదునైన ఆయుధంలా మారింది. కొందరికి ఇది అభిప్రాయాలను పంచుకునే వేదిక అయితే మరికొందరికి మాత్రం ఎదుటి వారిని మానసికంగా కుంగదీసే ఆయుధంగా మారిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో నెటిజన్లు ప్రవర్తిస్తున్న తీరు అప్పుడప్పుడు అన్ని హద్దులను చెరిపేస్తోంది. కీబోర్డ్ ముందు కూర్చున్నాం కదా అని నోటికి వచ్చినట్టు వాగడం, ఎదుటి వారి వ్యక్తిగత జీవితాన్ని బజారున పడేయడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే ఎంతకాలం భరించాలి? ఎంతవరకు మౌనంగా ఉండాలి? ఇదే ప్రశ్న ఇప్పుడు నటి రేణు దేశాయ్ని ఆలోచింపజేసింది. అందుకే ఆమె ఇక సైలెంట్ గా ఉండడం కంటే వైలెంట్ గా సమాధానం చెప్పడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యారు. తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న వారి తాటా తీసేందుకు రేణు దేశాయ్ నేరుగా పోలీసులను ఆశ్రయించింది. గత కొద్ది రోజులుగా రేణు దేశాయ్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వికృత చేష్టలు ఎక్కువయ్యాయి. ఆమె ఏం పోస్ట్ చేసినా, తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నా కొంతమంది పనిగట్టుకొని మరీ అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్నారు. కేవలం విమర్శల వరకు ఉంటే పర్వాలేదు, కానీ ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కుటుంబ సభ్యులను లాగుతూ చేసిన కామెంట్లు రేణు దేశాయ్ని తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. ఈ క్రమంలోనే ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ సోషల్ మీడియాలో ఒక మనిషిని ఇంతలా వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సెలబ్రిటీలకు కూడా మనసు ఉంటుందని, వారికి కూడా భావోద్వేగాలు ఉంటాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సహనం నశించడంతో తనపై విషం చిమ్ముతున్న 4 ప్రధాన సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి వాటిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా ఆ అకౌంట్ల నుంచి వచ్చిన మెసేజ్లు, కామెంట్లు, వాటి లింకులను పక్కా ఆధారాలతో పోలీసులకు సమర్పించారు. సైబర్ క్రైమ్ విభాగం ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణను వేగవంతం చేసే పనిలో ఉంది. ఐపీ అడ్రస్ ఆధారంగా ఆ అకౌంట్ల వెనుక ఉన్న అసలు వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇది కేవలం రేణు దేశాయ్ వ్యక్తిగత పోరాటం మాత్రమే కాదు. సోషల్ మీడియాలో స్వేచ్ఛ పేరిట విచ్చలవిడిగా వ్యవహరించే ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక. నెటిజన్లు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకరిని విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది, కానీ అవమానించే హక్కు ఎవరికీ లేదు. గతంలో కూడా చాలా మంది సినీ ప్రముఖులు ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నప్పుడు భయపడి వెనక్కి తగ్గారు. కానీ రేణు దేశాయ్ తీసుకున్న ఈ స్టెప్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్న ఇతర నటీమణులకు కూడా ఇది ఒక ధైర్యాన్ని ఇస్తోంది. పోలీసులు కూడా ఇలాంటి కేసుల్లో కఠినంగా వ్యవహరించకపోతే ఈ సైబర్ వేధింపులు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. మరి రేణు దేశాయ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ 4 ట్రోలర్లు ఊచలు లెక్క పెడతారా లేదా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా డిజిటల్ దునియాలో బాధ్యతగా మెలగకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.